నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాటి వీడియోలో పిఎఫ్ ఖాతాదారులని, చాలామంది పిఎఫ్ ఖాతాదారులని గత రెండు రోజులుగా ఇబ్బంది పెడుతున్న, బాధ పెడుతున్న ఒక పెద్ద ఇష్యూ ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను అనమాట. చాలామంది కామెంట్ సెక్షన్లో ఏంటి సార్ ఇది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఓకేనా? అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, ఎందుకంటే లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక చాలామంది ప్రజెంట్ పిఎఫ్ విత్డ్రా చేద్దామని చెప్పేసి, లేకపోతే ఇంకో యాక్టివిటీ చేద్దామని చెప్పేసి వాళ్ళు వెరిఫైడ్ పోర్టల్ నుంచి లాగిన్ అయినప్పుడు వాళ్ళకి ఈ రకమైన ఇష్యూ అనేది షో అవుతుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక చూడండి, మనకి సర్వీస్ ఈజ్ నాట్ అవైలబుల్, ప్లీజ్ ట్రై అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్ అని చెప్పేసి ఇట్లా ఒక పెద్ద ఎర్ర అయితే చూపిస్తుందండి. గత 2 రోజుల నుంచి చాలామంది ఇబ్బంది పెడుతున్నారు అనమాట. చాలామంది కామెంట్ సెక్షన్లో ఏంటి సార్ ఇది, ఎట్లా దీన్ని రీసాల్వ్ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇది ప్రస్తుతానికి మనకి టెక్నికల్ గ్లిచ్ అండి. ఎందుకంటే మనకి 2026 తర్వాత ఏంటంటే ఈ వెబ్సైట్ 3.0కి అప్గ్రేడ్ అవుతుంది కదా. ఎట్లాంటి ఇష్యూసే మనకి జనరేట్ వస్తాయి ఉంటాయన్నమాట. ఓకే, ఈ విషయాన్ని గమనించాలి. అయితే మీకు ఇష్యూ వచ్చిందనుకోండి, ఇది అందరికీ రావట్లేదండి, కొంతమందికి మాత్రమే. ఒక 10 మినిట్స్ తర్వాత, లేకపోతే ఒక అరగంట తర్వాత, గంట తర్వాత చేస్తే మీకు ఈ ఇష్యూ రావట్లా. ఓకేనా? మీరు పదే ట్రై చేస్తూ ఉండాలన్నమాట. ట్రై చేస్తూ ఉంటుంటే ఇట్లాంటి ఇష్యూస్ అనేవి రావట్లేదు. ఓకే, ముఖ్యంగా మీరు ఏంటంటే మీకు 2-3 బ్రౌజర్లు ఉన్నాయి అనుకోండి, ఫైర్ ఫాక్స్ అని చెప్పేసి, లేకపోతే క్రోమ్ అని చెప్పేసి, ఓకేనా, ఎక్స్ప్లోరరు, లేకపోతే ఓపెరా అని చెప్పేసి, ఇట్లా రకరకాల బ్రౌజర్స్ ఉన్నాయి కదా. ఏదో బ్రౌజర్ ఓపెన్ చేసి మీరు చేస్తే కనుక మీకు ఇట్లాంటి ఇష్యూ రావట్లేదు. ఒకవేళ మీరు పిఎఫ్ విత్డ్రా పెట్టాలి అనుకుంటే కనుక మనకు ఉమాంగ్ యాప్ ఉంది, ఉమాంగ్ యాప్ నుంచి కూడా పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే, లేదు ఏదైనా కేవైసీ చేయాలి, లేకపోతే సంథింగ్ నేను ఇట్లా జాయింట్ డిక్లరేషన్ ద్వారా సంథింగ్ డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేయాలంటే తప్పనిసరిగా మనం లాగిన్ అవ్వాలి. ఓకే, ఫైనల్ సెటిల్మెంట్ చేయాలన్నా లాగిన్ అవ్వాలి. అయితే మీకు ఎట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు మీరు బ్రౌజర్ను మార్చండి, లేకపోతే కనుక మీ బ్రౌజర్లో, ఓకేనా, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను అనమాట. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చివరిలో 3 డాట్స్ ఉంటాయి కదా, అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మీకు న్యూ ఇంకాగ్నిటో అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఓకేనా, ఇంకాగ్నిటో, దీన్ని క్లిక్ చేస్తే కనుక కొత్త విండో ఓపెన్ అవుతుంది అనమాట, బ్లాక్ కలర్లో. ఓకేనా? ఈ విండో నుంచి కూడా మీరు చేసుకోవచ్చు, అవుతుంది. ఈ విండో నుంచి కూడా ఎవరికైతే అవ్వట్లేదో నేను టెస్ట్ చేశాను అనమాట. టెస్ట్ చేస్తే ఇట్లా దీని నుంచి, లేకపోతే దాని నుంచి కానీ, లేదా డైరెక్ట్గా వేరే బ్రౌజర్ నుంచి అవుతూ ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఇది మనకి ఎన్ని రోజులు ఉండదండి, మహా అయితే ఒక 2-3 రోజులు ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంది. తర్వాత మీకు ఇష్యూ అనేది రీసాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉంది. గత 2 రోజుల నుంచి చాలామంది కామెంట్లో అడుగుతూ ఉన్నారన్నమాట. నాకు ఇట్లాంటి ఇష్యూస్ అనేవి ఫేస్ చేశాను, వచ్చాయన్నమాట. నేను ఇట్లా బ్రౌజర్స్ని మార్చుతూ అండ్ దీంతో పాటు ఏంటంటే ఇంకాగ్నిటో ఈ పేజ్ ఓపెన్ చేయడం, ఓకేనా, ఈ విండో ఓపెన్ చేయడం. ఓపెన్ చేయడం వల్ల నాకు ఇష్యూ లేకుండా పోయిందనమాట. ఓకేనా? కొన్ని సర్వీసులు అనేవి చాలా సింపుల్గా చేయగలుగుతున్నాం. ఓకే, ఒక్కోసారి ఎక్కడ ఓపెన్ చేసినా అవ్వదు. ఓకేనా? ఇట్లా మీరు ప్రయత్నించండి. చాలామంది అడుగుతూ ఉన్నారు, ఇష్యూ ఎప్పుడు పోతుంది, ఎందుకు వస్తుంది, 2 రోజుల నుంచి ఎట్లా అవుతూ ఉందని చెప్పేసి. ఇది మనకి ఏంటంటే టెక్నికల్ గ్లిచ్ వల్ల మాత్రమే. ఇది మనకి ఒక 2-3 రోజుల్లో రీసాల్వ్ అయ్యే అవకాశం మీద ఉంది. ఈ వీడియో చూస్తున్నారు కదా, చూసిన నాటికి నా చెప్పలేం. ఓకేనా? రీసాల్వ్ అయ్యే అవకాశం కూడా ఉంది. మీరు పదే ట్రై చేయండి, బ్రౌజర్లు మార్చుతూ ట్రై చేయండి, కొత్త విండో ఓపెన్ చేస్తూ ట్రై చేయండి, అవుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. చూసారు కదండి. చాలామంది అడుగుతున్నారు అన్న ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చినది ఇక్కడ లైవ్ ఉంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు మధ్య చూడే కదా, సబ్స్క్రైబ్ ఉంటుంది, ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బటన్ని యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.